ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాశీలో అత్యద్భుతంగా శివోహం 9 రోజుల మోక్ష యజ్ఞ కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో ధ్యాని విజ్ఞాని కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యానాశ్రమంలో మహావతార్ బాబాజీ పుట్టినరోజు వేడుకలు. గుంటూరులోని ఆనంద సాయి మెర్కోబా పిరమిడ్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఎన్టీఆర్ జిల్లా పెదకొమెర గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆహ్లాదం, జ్ఞానదాయకం, సంగీతనాథ ధ్యానం, నృత్య ప్రదర్శనలతో కాశీలో శివోహం 9 రోజుల మోక్షయజ్ఞ కార్యక్రమం అందరినీ విశేషంగా అలరించింది. గురువుల ప్రవచనాలు, సంగీతనాథ ధ్యానం, ఆటపాటలతో 9వ రోజు కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గురువు రుద్రగుప్త పాదాచార్య మహారాజు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానంతో ఏ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి అద్భుతంగా వివరించారు. తాను ఎవరు, ఎందుకు ఈ భూమిపైకి వచ్చాను అనే ఆత్మ సాక్షాత్కారం గురించి చక్కగా తెలియజేసి జ్ఞానబోధ చేశారు. అనంతరం బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్లు తమ సందేశాలను వినిపించారు. ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పిఎంసి ఛానల్ చేస్తున్న విశేష కృషి గురించి తెలియజేశారు. అంతకుముందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ గణేష్ చే నిర్వహించిన సంగీతనాథ ధ్యానం ధ్యానులను విశేషంగా అలరించింది. చేతుతో పనిచేస్తున్నాం, చేతు కదులుతుందంటే బహిర్ముఖం ఉంది. ఇంద్రియాలు అంది అంతర్ముఖం ఉంది, ఒక చేతే అది బహిర్ముఖం ఉంది. ఇప్పుడు 2 చేతులు ఇట్లా నేను కట్టేసుకొని కాలుతో ఇట్లా చేస్తున్నా అంటే ఈ కాలు ఇది కూడా ఇంద్రియ, ఇది కూడా వర్క్ చేస్తూ నడుస్తున్నాం అంటే కూడా నా మేర ధ్యాన్ పూరా చలనే మే లగ్ గయా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పక్కన ఒక ఆయన మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ కస్టమర్ని అటెండ్ చేస్తున్నారు. నేనేం చేయాలి డాడీ, నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ పక్కన గురుగారి పైన ఉండే ఆ కస్టమర్కి అందుకోసం సరిగ్గా రేట్ చెప్పపోయేలా. అంటే మీ కాన్సన్ట్రేషన్, आपका जो कांसंट्रेशन का जो सेंटर पॉइंट है वो ध्यान है. बिना ध्यान के एकाग्रता शक्ति संभव नहीं है. आपको पूरा మిమ్మల్ని మీ లోపల ఏదైతే మీరు బయట నుంచి తీసుకున్న ప్రతి ఒక్కటి ఒక దగ్గర జమ అయింది, ఆ జమ అయింది దాని దగ్గర మీరు ఉండడమే దాన్ని ధ్యానం అంటారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ, నవకాంత్ గారు, ఆనంద్ గారు, ఈ టీం అంతా కూడా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సెలెక్ట్ చేసిన టీం. వారు యంగ్స్టర్స్ అయినా కూడా వాళ్ళు చూడండి ఎంత ఇన్స్పిరేషన్తో, ఎంతో డైనమిజంతో అహర్నిశలు దీనికోసం పాటుపడుతూ, వాళ్ళిద్దరు కూడా గొప్ప మాస్టర్స్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అంతకుముందు నా జీవితం అంతా కూడా ఒక అజ్ఞానిగా ఉండేది. అజ్ఞానంలో ఉన్నాను నేను, ఏమీ తెలియదు. నేను ఒక నాస్తిక కుటుంబంలో నుంచి వచ్చాను. అంటే మా ఫాదర్ నాస్తికులు, మా అమ్మగారు పూజలు చేసుకునేవాళ్ళు. కానీ మా ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఆయన పేరు కూడా నాకు న్యూటన్ అని పెట్టారు. మా గ్రాండ్ మదర్ నాకు మోహన వంశీ కృష్ణ నా పేరు. పుట్టంగానే మా గ్రాండ్ మదర్ అది పెడితే మా ఫాదరు అది కాదు, సైంటిస్టులు కావాలి మా బిడ్డలంతా అని చెప్పి 4 సైంటిస్ట్ పేర్లు పెట్టారు. నాకు న్యూటన్, మా తమ్ముడి పేరు ఐన్స్టీన్, డార్విన్ ఇంకొక తమ్ముడి పేరు, మా అక్క పేరు క్యూరీ, మేడం క్యూరీ, ఆవిడ పేరు పెట్టేశారు. అంత గొప్ప వాళ్ళు కావాలి, శాస్త్రవేత్తలు కావాలని.
పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలంలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం నిర్వహించగా మాస్టర్లు, ధ్యానులు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామాల్లోని ధ్యాన కేంద్రాలకు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ తన బృందంతో కలిసి పత్రిజీ చైతన్య జ్యోతికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు జ్యోతిని దర్శించుకుని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జేజే నారాయణ పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతూ కడ్తాల్లో డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఉభయ రాష్ట్రాల్లోని అనేక సెంటర్లు సందర్శించడము, పత్రిజీ చైతన్య జ్యోతిని ధ్యాన దేవుళ్ళందరికీ కూడా దర్శించి స్పర్శించే అవకాశం కలిగించి డిసెంబర్ 21వ తేదీ కర్తాళ్ళకి కైలాసపురి పత్రిజీ శక్తి స్థలంలో మళ్ళీ ఈ జ్యోతిని అక్కడ ప్రజ్వాలన చేస్తే ధ్యాన మహాయాగం 3 స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక మండల కాలం జరుగుతుంది, 41 రోజుల పాటు. తర్వాత 11 రోజులు అక్కడ ధ్యాన మహాయాగం 3 జరుపుకుంటాం. ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని మనం తలపెట్టినప్పుడు మనశ్శాంతి, ప్రపంచ శాంతి, విశ్వశాంతి కోసం మనం తలపెట్టినటువంటి మహా గొప్ప యాగంలో అందరూ భాగస్వాములు అవ్వడము అందుకు గొప్ప విశేషం అవుతుంది. అందరూ భాగస్వామ్యుల ద్వారా మనం ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం. ఇది విశ్వ కళ్యాణం కోసం. నిజామాబాద్ జిల్లా బత్సీ గ్రామం, రుద్రూర్, అలాగే కోటగిరి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ధ్యానదాతలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పిరమిడ్ మాస్టర్ ఉయ్యూరు శోభారాణి, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పుష్ప, పద్మ, అరుణలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు. అనంతరం ధ్యానులు ఆడి పాడి సందడి చేశారు. ఇంటికి వచ్చేసి పిల్లలు ఎలాగో పెద్దవాళ్ళు అయ్యారు, ఉండేది ఉంటే ఉంటాను, వెళ్ళేది ఉంటే వెళ్తాను, మనకు భూమి అవకాశం ఉంటే ఉండేది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, అత్తయ్య ఉంది. వాళ్ళకు చేసేది ఎవరు, నాకు చేసేది ఎవరు? నేనైతే ఆపరేషన్ చేయించుకున్నాను అనుకున్నప్పుడు మన పిరమిడ్ మాస్టర్ జీకే డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ పేరు చెప్పింది, మా చెల్లెలే చెప్పింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పింది. అక్కడికి వెళ్ళినాక సార్ కౌన్సిలింగ్ ఇచ్చాడు, సీడీలు ఇచ్చాడు, బుక్స్ ఇచ్చాడు. దానితోని చేసుకుంటే తగ్గుతుందమ్మా అని చెప్పాడు. 41 డేస్ చేయమని చెప్పాడు. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలో శ్రీ వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో ధ్యాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రొఫెసర్ పాండురంగం పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ భూమిపైన ఏది కూడా శాశ్వతం కాదని, ధ్యాన సాధన ద్వారా మనకు ఈ విషయం సంపూర్ణంగా తెలిసి వస్తుందని తెలియజేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు కంటలే శోభ దంపతులు ధ్యానులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర పడమర కండ్రిక గ్రామంలోని శ్రీ కణ్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 1 డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గార్లపాటి శ్రీదేవి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ గురించి, అలాగే ధ్యానం చేయ పద్ధతి, ప్రాణశక్తుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానము ద్వారా ధ్యానము ద్వారా శక్తి అని చెప్పి మనకి ఈ శ్వాస మీద జాస బ్రహ్మ విద్యను మనకి అందించిన బ్రహ్మర్షి, అందుకే మహానుభావుడికి కృతజ్ఞతలు మనసులోనే చెప్పుకుంటూ 2 చేతులు నెమ్మదిగా విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాము. 5 సెకండ్లు ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తిరవద్దు. 2 చేతులు తొలగించి 2 అరచేతుల మధ్య భాగాన్ని చూసుకోండి. మధ్య భాగంలో ఎంతో శక్తివంతమైన మన చేతులలో పద్మాలు ఉంటాయట. మన శరీరం అంతా 114 పద్మాలు ఉంటాయట. ఎందుకు చప్పట్లు కొట్టిస్తారో తెలుసా అండి? ప్రాణశక్తి ప్రవాహం బాగుంటుందని. గట్టిగా చప్పట్లు కొట్టిగా.
కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ సలాది సత్యరాజు ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మరి అన్ని విద్యలు నేర్చుకున్నవాడు అతనికే అది గొల్లది, దాంట్లో పిల్లలని అతనికే తెలియదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అతనికి తెలియపరచలేదు కాబట్టి, అతని పుణ్యం పరిపక్వం అయినది కాబట్టి ఇప్పుడు గురువు వచ్చి ఈ గుడ్డిది గుడ్డయ్యా, ఈ గుడ్డు నువ్వు అర్జునుడు అనుకుంటావు కానీ ఇది గుడ్డు, దీంట్లో ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల నువ్వు ఆ పిల్లగా ఇప్పుడు పడి ద్విజన్మ ఎత్తు అని ధరించిన శరీరం మనందరికీ కూడా మొదటి జన్మ. ఆ మొదటి జన్మలో మనకి ఆత్మజ్ఞానం తెలియదు, గుడ్డు జన్మని. ఇప్పుడు మళ్ళీ మనం గురువు ముఖత ద్విజన్మ ఎత్తారు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు ముఖత ద్విజన్మ ఎత్తుతూ ఉన్నాడు. ఈ 26 తత్వాలతో కూడింది దేహము. గుంటూరులోని ఆనంద సాయి మెర్కోబా పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు ఎం నాగరమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర గ్రంథంలోని సూత్రాలను చక్కగా వివరించారు. ఎరుక అంటే ఏమిటి, ప్రతిక్షణం ఎరుకతో ఎలా ఉండాలి అనే విషయాల గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అట్లా ఒక్కొక్క నిమిషము వెనక్కి వస్తూ రావాలి. అంటే 9, 50, 55కి, 50కి, 45కి అట్లా క్రమక్రమంగా ఒక్కొక్క సంఘటన ఉంటుంది కదా. 10 గంటలకి పడుకున్నాను. నేను ఏం చేశాను, ఒక చాలా దగ్గర పుస్తకాన్ని చదివాను. అందులో ఒక అంశం నన్ను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ జిల్లా పెదకమర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, అలాగే మన గోసవీడు గ్రామంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ దామోదర్ రెడ్డికి, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయపడిన వారికి ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం కార్యవర్గ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాని విజ్ఞాని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా శామ్యుయల్ చాంగ్ పాల్గొని ఆరా గురించి ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. మొక్కలను, జంతువులను, మనిషిని ఆరా నిరంతరం కాపాడుతూ ఉంటుందని తెలిపారు. ధ్యానం చేయడం ద్వారా ఆరా మరింత శక్తివంతం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టీవీ రావు, డాక్టర్ వసంతలతో పాటు పిరమిడ్ మాస్టర్లు 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. The richest people cannot take away the wealth that they accumulated when they die. రిచ్ పీపుల్ వాళ్ళు సంపాదించిన ధనాన్నంతా వాళ్ళు చనిపోయినప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళలేరు. So the most important thing is to be compassionate and to love one another. అందుకే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపాషనేట్ గా ఉండాలి, ప్రేమగా ఉండాలి. Like the teachings of Christ. Like జీసస్ క్రైస్ట్ లాగా ప్రేమ తత్వంతో ఉండాలి. But not to follow Christianity, the religion, but to follow the teachings of Christ or the Buddha. క్రిస్టియన్ లేకపోతే ఏ మతాన్నైనా కాదు, మనం పాటించాల్సింది వాళ్ళు చెప్పిన జీసస్ క్రైస్ట్ కానీ, బుద్ధుడు కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ తత్వాన్ని మనం పాటించాలి.
కరీంనగర్ జిల్లాలోని పరమేశ్వర పిరమిడ్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానగద్దరు భూపతిరాజు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఏవైతే శాశ్వతం కావో మనిషి వాటి గురించి ఆరాటపడుతున్నారని తెలియజేశారు. ధ్యానం ద్వారా నిజమైన జ్ఞానం అవగతమవుతుందని వివరించారు. అందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అలాగే కడ్తాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలి రావాలని ఆహ్వానం పలికారు. నువ్వు వచ్చేదాకా నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఎవడన్నా తప్పిదారి నా సొంటోడు కొడుకు బయట కదా నేను అనుభవించాను అనుకో, మళ్ళా జన్మలో ఆయనతో నేను రావాలి వచ్చి అన్న ఇక నీ పైసలు తిన్నా నాకు తెలియక నీ పైసలు తిన్నా తెలియని మళ్ళీ ఇస్తా ఉండాలి. అంటే ఇక్కడ ఏమనుకుంటామంటే మనము నేను ఏదైతే సృష్టించినో నేను పాపం చేసినా పుణ్యం చేసినా నువ్వే అనుభవించాలి, నువ్వు ప్రతి పైసా నువ్వే ఖర్చు పెట్టాలి, నువ్వు ఏదైతే సృష్టించినవో అది నువ్వే నాశనం చేయాలి. ఎవడైతే సృష్టికర్త వాడే లయకర్త. ఇది మనకు తెలియక ఈ అజ్ఞానంలో ఎంతో జీవిస్తా ఉన్నాం మనం. ఎవడికి ఇది అందరికీ తెలుసు, ఈ భూమి అశాశ్వతం అని తెలుసు, ఈ ఇల్లు అశాశ్వతం అని తెలుసు, నా ఎంబడ ఏది రాదని తెలుసు, కానీ దానికోసమే ప్రతి క్షణం మనం జీవిస్తాము. నెల్లూరు జిల్లా కావలిలో బాబాజీ ధ్యానాశ్రమంలో మహావతార్ బాబాజీ పుట్టినరోజు వేడుకలు, బాబాజీ ధ్యానాశ్రమం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ అల్లాబక్షు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ధ్యానులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పద్మ, అల్లాబక్షులు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు మాస్టర్లకు అన్నప్రసాదం అందించిన అన్నదాతలకు, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన వారందరికీ బాబాజీ ధ్యానాశ్రమం నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక పిరమిడ్ నిర్మించుకోవాలనుకుంటున్నారు, ఎస్ గ్రాంటెడ్. అద్భుతమైనటువంటి ఇల్లు కట్టాలనుకున్నారు, ఎస్ గ్రాంటెడ్ బై యువర్ సోల్ ఎనర్జీ. నా శక్తో, రామ్తా శక్తో, బాబాజీ శక్తో కాదు, మీలోనే అంతర్గర్భితంగా, మీలోనే అంతర్లీనంగా, మీలోనే నిండి నిబిడీకృతమైనటువంటి మీ ఆత్మశక్తి మీరు వంచిన ప్రతిదీ కూడా మీకు అందిస్తుంది, అందించడానికి రెడీగా ఉంది. స్వీకరించడానికి మీరు సంసిద్ధంగా ఉండండి. మీరు అదే స్థితిలో ఉన్నారు. Yes, I have always been radiantly healthy. నేను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో విరాజిల్లుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోల్ గ్రామంలోని జ్ఞాన సరస్వతి టాలెంట్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం వలన విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలియజేశారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.